హాయ్, నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. నేను మీ అందరి కోసం ఒక మంచి మొబైల్ నంబర్ ఎలా ఉంటే బాగుంటుంది, ఇది వరకు తీసుకున్న వాళ్ళైనా సరే, ఇక తీసుకోబోయే వాళ్ళైనా సరే, మంచి మొబైల్ నంబర్ అనేది 3 రకాలుగా ఉంటుంది. ఒకటి బెస్ట్, ఇది కొంచెం తక్కువ రేట్లో ఉంటుంది, బెస్ట్ మొబైల్ నంబర్. ఇంకొకటి ఎక్సలెంట్ మొబైల్ నంబర్ ఉంటుంది. ఇంకొకటి వెరీ బ్యాడ్ నంబర్స్ ఉంటాయి. బెస్ట్ మొబైల్ కావాలి, తీసుకోవచ్చు, ఏం పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఎక్సలెంట్ మొబైల్ నంబరు ఎక్కువ రేట్ ఉంటుంది. ఆ ఎక్సలెంట్ నంబర్ ఎలా ఉంటుంది, బెస్ట్ మొబైల్ నంబర్ ఎలా ఉంటుంది, వేరియేషన్స్, బ్యాడ్ మొబైల్ నంబర్ ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం ఒకసారి. వెరీ బ్యాడ్ ఆర్ బ్యాడ్ మొబైల్ నంబర్. ఓకేనా, తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందు నాకు సులభంగా, వేగంగా, ఆనందంగా నా లక్కీ అకౌంట్ నంబర్లోకి 15 లక్షల రూపాయల డబ్బు ప్రతిరోజు వస్తున్నందుకు విశ్వానికి, డబ్బుకి చాలా 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 కృతజ్ఞతలు. ఇది ఈ యొక్క అఫర్మేషన్ని చాలా మంది అనుకుంటున్నారు, 15 లక్షల రూపాయలు వస్తున్నాయా అంటే రావడానికి ఆ యూనివర్స్ని మనము దరఖాస్తు చేసుకుంటున్నాం, అప్లై చేస్తున్నాం, ఫైలింగ్ చేస్తున్నాం. అర్థమైంది అనుకుంటాను. ఈరోజు ప్రతిరోజు మంచి సూపర్ ఇన్కమ్ ఉంది నాకు. నేను ఎందుకంటే ఫిగర్ చెప్తే 15 లక్షల రూపాయల డబ్బు అనేది మళ్ళీ మనకు యూనివర్స్కు పెట్టిన ఏదైతే అప్లికేషన్ ఉందో ఆ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. అందుకనే నాకు వచ్చేది డైలీ వస్తూనే ఉన్నాయి. ఇవ్వాల్సిన వాళ్ళకి ఎలాగుందో అలాగా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నా. రైట్. నెక్స్ట్, ఓం శ్రీ దత్తాత్రేయ స్వామికి జై 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 జై. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీరు కూడా దత్తాత్రేయ ఉపాసకులు కండి. కానీ దత్తాత్రేయ స్వామి టెంపుల్స్ చాలా వరకు డెవలప్మెంట్ లేవు. మన ఊర్లో, మన గల్లీలో, మన లైన్లో, మన ఎట్లయితే ఉన్నాయో అంత డెవలప్మెంట్ కూడా చాలా తక్కువ ఉంది. కానీ చాలా 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 పవర్ ఉంది. ఎందుకంటే దత్తాత్రేయ స్వామి అనేది డి లెటర్, డెవలప్మెంట్ చాలా తక్కువ ఉంది. ఈ మధ్య ఒక సినిమా వచ్చింది డీతో, చాలా సూపర్ సక్సెస్, చాలా కోట్లు గడించింది. కానీ అక్కడ కొరటాల శివ, కే లెటర్ దర్శకుడు, మనీ, ఎన్టీఆర్ లగ్జరీస్ మనీ అంటే ఒక నేమ్ కరెక్ట్గా లేకపోయినా, ఒక డేట్తో రిలీజ్ చేసినప్పుడు కానీ, ఒక ఇది చేసినప్పుడు కానీ, అలాగే ఒక వైఫ్ కరెక్ట్ పేరుండి ఒక హస్బెండ్ పేరు కరెక్ట్ లేకపోయినా, అతని యొక్క మ్యారేజ్ డేట్ కరెక్ట్గా ఉన్న, మ్యారేజ్ డేట్ ప్లస్ వైఫ్ అండ్ హస్బెండ్ నేమ్స్ ఒకరిది కాకపోయినా ఒకరిది కరెక్ట్గా ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. మరి నా పేరు ఇలా ఉంది కదా ఇదని ఈరోజు ఒక అతను 6 నంబరు లోపిస్తే భార్యాభర్తల యొక్క అన్యోన్యతను చెడిపోతుందని చెప్పేసి చెప్పాడని అని అంటున్నాడు. కాదు, నేను చెప్పలేదు అలాగా. ఇంకా సుఖంగా ఉండడం కోసం, ఇంకా బాగుండడం కోసం ఒక నంబరే ఫైనల్ కాదు. ఒక మొబైల్ నంబర్లో 6 లోపిస్తే అదొకటే కాదు, మనల్ని కంట్రోల్గా ఉంచుంది 6 నంబర్. మనల్ని ఎటువంటి లోన్ కాకుండా, ఎటువంటి ఇబ్బందులు పడకుండా, అలాగే 6లు ఎక్కువైతే ఇంకా ప్రాబ్లమ్స్, వ్యసనాలకు గురవుతారు. అది మీరు కరెక్ట్గా చూసి
కరెక్ట్గా మాట్లాడండి, కరెక్ట్గా మెసేజ్ పెట్టండి సార్. మీరు అందరూ బాగుండాలి. ఆ 6 నంబరు అందరినీ బాగా ఉంచుతుంది, అన్ని సుఖాలను ఇస్తుంది. 6 నంబర్ లోపిస్తే దాదాపు అన్ని తక్కువ అవుతాయి. ఒక మొబైల్ నెంబర్తోనే అంత కాదు, ఒక మ్యారేజ్ డేట్తోనే అంత కాదు, ఒక ఇంట్లో నెగటివ్ ఉంటేనే అంత కాదు. నెగటివ్ లేకపోతే బాగుంటుంది, అది గుర్తుపెట్టుకోండి. మన ఇంట్లో చాలా నెగటివ్స్ ఉంటున్నాయి. ఫస్ట్ మీకు ఆరా ఉందా చెక్ చేయించుకోండి. మీ ఫోటో సెల్ఫీ ఫోటో పెడితే మీరు ఎలా ఉన్నారో, కనీసం కొంతమంది షర్టు కూడా వేసుకోకుండా ఫొటోస్ పెడుతున్నారు. అది కాదండి, ఫేస్ వస్తే చాలు, ఫేస్లోనే వాళ్ళ ఆరా తెలిసిపోతుంది. మీ యొక్క ఆరాని తెలుసుకొని మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి తెలుసుకొని ముందుకు వెళ్ళండి. ఈరోజు మనం ఒక మంచి సక్సెస్ ఎక్సలెన్స్ నంబర్ గురించి తెలుసుకుందాం. ఎక్సలెంట్ నంబర్ అంటే మీరు ఆల్రెడీ డిస్ప్లేలో ఒక ఎక్సలెంట్ నంబర్, ఒక బెస్ట్ నంబర్ కనిపిస్తుంది చూడండి. 9581725346 9392551646. చాలా మంచి నంబర్స్, రెండు సూపర్ నంబర్స్. మంచి బిజినెస్ జరుగుతుంది మాకు దీనివల్ల. చాలా కాల్స్, ఇది ఒక్కదానికే పెట్టలేదు ఈ నంబర్స్, ఇంకా మాకు 2-3 బిజినెస్లలో అక్కడ కూడా ఉంది ఈ నంబరు. ఇంకా ఈ నంబరు ఓన్లీ న్యూమరాలజీకి మాత్రమే ఉంది. ఈ నంబరు రకరకాల బిజినెస్లు చేపిస్తుంది, ఎందుకంటే టోటల్ 5 చాలా బాగుంది. ఆల్ నంబర్స్ చూడండి, 1 2 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది, 6 ఉంది, 7 ఉంది, 8 ఉంది, 9 ఉంది, ఇంకా 55 వచ్చింది. అంటే ఆల్ నంబర్స్ ఉన్నాయి. ఆల్ నంబర్స్ యొక్క గుణాలు చాలా వీడియోలో చెప్పాను మీకు. ఒకటి ఉంటే మనల్ని ఒక ప్లేస్లో, మనం చేసే పనిలో మనల్ని ఉత్తీర్ణత స్థానానికి తీసుకెళ్తుంది, నిన్ను ఒక రాజులాగా ఉంచుతుంది, నిన్ను రాజుకు కోట్లకు అధిపతి చేస్తుంది. ఉండే కొద్ది డెవలప్మెంట్ చేస్తుంది. మరి నాకు చదువు రాదు కదా అనొచ్చు. చదువు రాకపోతే నువ్వు ఒక పని చేస్తుంటావు కదా, ఆ పనిలో నిన్ను నంబర్ 1గా ఉంచుతుంది. నువ్వు ఏ పనినా చెయ్యి, వ్యవసాయం చెయ్యి, జాబ్ చెయ్యి, ప్రైవేట్ జాబ్ చెయ్యి, నీకు ఒక గవర్నమెంట్ జాబ్ చేయి, మంచి ప్రమోషన్స్ కానీ అట్లా ఒక లెవెల్కి తీసుకెళ్ళిపోతుంటుంది. అట్లాంటి నంబర్నే నమ్ముకొని నాకు అన్ని వచ్చేస్తే కాదు. నంబర్తో అన్ని కావు, కానీ నంబర్ లేకపోతే ఏమీ కాదు. నంబరు ఉండాలి, నీకు ఆరా కూడా ఉండాలి. ఆరా లేకపోతే డబ్బు రాదు, ఆరా లేకపోతే సుఖం లేదు, ఆరా లేకపోతే రోగాలు వస్తాయి, ఆరా లేకపోతే ఏది కాదు. మెయిన్ ఆరా. మన మొబైల్ నంబర్ నుంచి కూడా ఒక ఆరా ఉంటుంది, మన మ్యారేజ్ డేట్ నుంచి ఒక ఆరా ఉంటుంది. ఇది తెలుసుకోండి. 2, అమ్మలాగా అందరినీ ప్రేమిస్తాం, అందరితో మంచి కలివిడిగా ఉంటాం, అందరితో మనకు మంచి కమ్యూనికేషన్ ఉంటుంది, చాలా మంచి ఆలోచనలు కానీ అన్నీ వస్తాయి. చాలా 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 సూపర్. అమ్మ లాంటి మనస్తత్వం ఉంటుంది. 3, గురువు లాంటి మనస్తత్వం ఉంటుంది. అందరికీ గురువు ఎట్లాగైతే మనకు డబ్బుని, ఆదాయాన్ని, చదువుని, తెలివితేటని ఎలా ఇస్తాడో అలాంటి కోపతాపాలు కూడా ఉంటాయి. జాగ్రత్త ఉండాలి. 3తో అంటే ఎండింగ్ వస్తాయి, ఇట్లా లోపల ఉంటే అంత పెద్ద ఇబ్బంది ఏం కాదు. 4, రాహు సగం రాక్షసుడు సగం దేవుడు. మీకు చాలా వీడియోలో చెప్పాను నేను. అది పక్కగా లాగేసుకొని వచ్చేస్తుంది, డబ్బుని ఖచ్చితంగా సూపర్గా ఉంచుతుంది. 5 అండి, 55 ఉంది ఇక్కడ. అంటే బుధుడు మంచి సక్సెస్ని ఇస్తుంటాడు, బిజినెస్లో మంచి ఉత్తీర్ణత తీసుకొస్తాడు. దినదినాభివృద్ధి అనేది మాకైతే ఖచ్చితంగా దినదినాభివృద్ధి ఉంది. ఈ నంబర్ వలన దినదినాభివృద్ధి జరుగుతూ ఉంది. 6 నంబర్ నేను చెప్పాను, ఒక ఆయన భార్యాభర్తల సుఖం ఉండదండి అని చెప్పి మీరు పెట్టారు అన్నాడు. మీకు ఉండొచ్చేమో, ఒకవేళ మీ వైఫ్ నేమో లేకపోతే మీ నేమో
ఎట్లాగైతే ఉండొచ్చేమో. ఒకటి 6 నంబర్ లేకపోతే నీకు కంట్రోలింగ్ ఉండదు. 6 నంబర్ లేకపోతే నీకు ధనధాన్యాలు, అష్టైశ్వర్యాలు, అన్ని ఐశ్వర్యాలు రానివ్వదు. నువ్వు ఎంత పనైనా చేయి, నువ్వేమైనా చెయ్యి, వాడుకో. ఒక 1 year వాడు 6 నంబర్ లేనిది. అన్ని 8లు పెట్టుకొని వాడు, నీకు ఉంటది. కాదు, మీరు ఎవరైతే ఇట్లా పిచ్చి కామెంట్లు చేయాల్సిన అవసరం లేదు. నీకు అవసరం లేకపోతే వదిలేసేయి. నా గురువు చెప్పాలా నీకు? నా గురువు ఎవరో, నేనే సరిగా నా గురువు చెప్పొద్దు అని చెప్పేసి అన్నాడు. మా గురువు నేర్పించింది మా కర్ణాటక గురుజీ నా ముగ్గురికి మాత్రమే నేర్పారు. న్యూమరాలజీ ఫీల్డ్లో ఈ లైన్లో నేను ఒక్కనే ఉన్నాను. వాళ్ళిద్దరు వాళ్ళ బిజినెస్ల కోసం వాళ్ళు చేసుకుంటున్నారు. నేను కూడా నా బిజినెస్ కోసం వెళ్ళాను. కానీ నీతో పాటు అందరినీ 10 మందిని బాగు చేయి అన్నందుకు నేను చేస్తున్నాను. ఇది మీకు ఓకే అనిపిస్తే చేసుకోండి, లేకపోతే లేదు, వదిలేసేయి. నీకన్నా మంచి ఇది ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, చేసుకుంటారు. నువ్వు ఇది చేయాల్సిన అవసరం ఏంటి? 7 నంబర్ ఏం చేస్తుందంటే, ఎండింగ్ ఉంటే ఒకలాగా ప్రవర్తిస్తుంది, డబల్ నంబర్ ఉంటే ఒకలాగా ప్రవర్తిస్తుంది, ట్రిపుల్ నంబర్ ఉంటే ఒకలాగా ప్రవర్తిస్తుంది. ఎట్లంటే అట్లాగా ప్రవర్తన చేస్తుంది. 7 నంబర్కి చాలా 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 ఎంతైతే చెడు ఉంటుందో, ఎంట్లయితే మనల్ని ఒంటరి చేస్తుందో, అట్లాగే 5th ప్లేస్లో మాకు 7 వచ్చింది కాబట్టి అక్కడ బుధుడి యొక్క తలని 7కి ఇచ్చినందుకు సక్సెస్ సూపర్గా ఒక వేలో తీసుకెళ్ళిపోతుంది. కానీ ఎండింగ్ ఉంటే అలాగే పాయకి తీసుకెళ్ళి కింద బడేల్మని పడేస్తుంది. ఇక్కడ ఎండింగ్ ఉండకూడదు. 6లు వచ్చినాయి కాబట్టి చాలా బాగుంది. 5 వచ్చినా కూడా చాలా బాగుంటుంది. 8 కష్టపడే తత్వాన్ని ఇస్తుంది. కష్టపడే తత్వాన్ని చాలా 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 ఇస్తుంది. ఈ కష్టపడే తత్వం ఎప్పుడైతే ఉంటుందో మనకు ఆటోమేటిక్గా మనకు డబ్బు వస్తుంది, అన్నీ వస్తాయి. ఎప్పుడైతే నువ్వు కష్టం అంటే మీరు తీసుకుని ఆ వర్క్ ఈ వర్క్ అని అట్లని ఇట్లని డబ్బు వచ్చేలాగా నిన్ను ముందుకు తీసుకెళ్ళిపోతుంటుంది. అలాగే 9 నంబర్ ఉంటే ధైర్యంగా ఉంచుతుంది. చాలా మంచి ధైర్యశాలిగా ఉంచుతారు. ఈ నంబర్ వాడే వాళ్ళు ఎవరైతే ఉంటారో మంచి సూపర్ సక్సెస్ ఉంటుంది. అట్లాగే 1 4 5 6 9 1 4 5 6 9 ఇంకొక ఎక్స్ నంబర్ కూడా మన మొబైల్ నంబర్లో ఖచ్చితంగా ఉండాలి. మా నంబర్స్లో అయితే చాలా 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 బాగున్నాయి కాబట్టి చూడండి. 1 4 5 6 9 ఉన్నాయా లేవా? ఎక్స్ నంబర్ ఉందా లేదా మీరు చెప్పాలి. అది నేను ఆల్రెడీ ఎక్స్ నంబర్లో ఓకే చేసాం. తర్వాత 1 3 5 6 9 ప్లేసెస్లో 10 ప్లేసెస్లో ఏ నంబర్ ఉండాలన్నది కూడా నేను చూసి ఇస్తున్నాను. మీరు ఎలాగైనా తీసుకోకండి దయచేసి. ఎందుకంటే అన్నీ క్లియర్గా చెప్పలేను. అట్లాగని మీకు ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి కూడా నేను చెప్పలేను. దయచేసి ఏదైతే ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ తీసుకొని మాలాగే ఒక మంచి లైఫ్ని మీరు కోటాను కోట్లు ఎలా రావాలో చూసుకొని చేసుకోండి. ఇప్పుడు బెస్ట్ నంబర్ ఇది, ఎక్సలెంట్ నంబర్ ఇది, వెరీ బ్యాడ్ నంబరు. నేను మీకు నా లైఫ్లో నేను బ్యాడ్ని చవి చూసిన నంబరు 9949888199. ఇది నన్ను రోడ్డు మీదకి తీసుకొచ్చి గవర్నమెంట్ పెట్టే 5 రూపీస్ మీల్స్ 2 నెలల 60 రోజులు నాకు తినిపించింది. 60 రోజులు నేను ఇంట్లోంచి బయటకు వచ్చేసి అజ్ఞాతవాసం అంటారు కదా, అజ్ఞాతవాసం చేశాను. అలాంటి అజ్ఞాతవాసం ఈ నంబర్ వల్ల నాకు జరిగింది. కాబట్టి మీరు ఎవరు ఇలాంటి అజ్ఞాతవాసాలు చేయకండి. హ్యాపీగా జాలీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వెరీ 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 థ్యాంక్ యూ.